హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం కొన్ని గ్రామాటికల్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ డింట్ సా హిమ్ ఎస్టర్డే. సో డింట్ అంటే నెగిటివ్ అని వస్తుంటే అక్కడ మనకి V1 రావాలి. సో ఇక్కడ V2 వచ్చింది. ఐ డెంట్ సీన్ హిమ్ వచ్చింది, సీయింగ్ హిమ్ వచ్చింది. ఐ డెంట్ సీ హిమ్ ఇక్కడ ఉంది V1. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Next, so choose the option the best fits the blanks. Compound sentence joined by and take a dash verb. సో ఏ వర్బ్ని తీసుకుంటాయి అంటే కాంపౌండ్ సబ్జెక్ట్స్ అనేటివి అండ్తో జాయిన్ అవుతాయి, అది కరెక్ట్ అండి. టేక్ ఏ డాష్ వర్బ్, ఏ వర్బ్ని తీసుకుంటాయి? సింగులరా, పాస్టా, ప్లూరలా, ప్రజెంట్ అంటే కాంపౌండ్ వర్డ్తో ఉన్నప్పుడు ప్లూరల్ వర్డ్ తీసుకుంటాయి, ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్. సో బుక్స్ కలెక్ట్ చేయడం అనేది ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు? బిబిలోఫైల్ అంటారండి వాళ్ళని, బిబిలోఫైల్. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ హ్యాబిట్ యాక్షన్. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ డాష్ ప్లే అవుట్ సైడ్ ఎవ్రీడే. సో ఇక్కడ మనం ఏం వాడాలి అంటే ఇక్కడ నార్మల్గా మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే ఏ దాన్ని వాడాలి అని చెప్పి అడుగుతున్నారండి. ఏడాన్ని వాడాలి అంటే వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్డ్ టు ప్లే అవుట్ సైడ్ ఎవ్రీడే, నేను వాడేదాన్ని ఆడేదాన్ని అని చెప్పి చెప్పడానికండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ యూస్ ఆఫ్ అన్ అపాస్ట్రఫీ ఇన్ ఏ ప్లూరల్ నౌన్ ఎండింగ్ ఇన్ ఎస్. సో ఇక్కడ కరెక్ట్ అపాస్ట్రఫీ ఎక్కడ వాడారు? ఎండింగ్ విత్ ఎస్ అని అంటే క్యాట్స్ కాదు, ఇలాగా ఇది కూడా కాదు, ఇదండి ఎండింగ్ విత్ ఎస్, ద క్యాట్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రైమరీ ఫోకస్ వెన్ రైటింగ్ ఏ షార్ట్ పోయం. సో ప్రైమరీ ఫోకస్ మనం దేని మీద పెట్టాలి? షార్ట్ పోయంని రాసేటప్పుడు. డీటెయిల్డ్ నరేటివ్, కాంప్లెక్స్ వొకాబులరీ, లెంత్ అండ్ డెప్త్ ఆఫ్ కంటెంట్, కాన్సిక్వెన్స్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అని అంటే షార్ట్ పోయం రాసేటప్పుడు మనం ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటంటే కాన్సిక్వెన్స్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ మీద పెట్టాలి. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ఉండే సెంటెన్స్ చూడండి. సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, హీ వాజ్ సింగింగ్ అనేది మనకి వాజ్ సింగింగ్ పాస్ట్ కంటిన్యూస్ అండి. ఇది యామ్ గోయింగ్ అని అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఎస్, హీ విల్ బీ అరైవింగ్ సూన్ అంటే ఇది ఫ్యూచర్కి విల్ వచ్చింది అని అంటేనే ఇంకా మిగిలింది ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, 3 ఆప్షన్. నెక్స్ట్, చూస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూడమంటున్నారండి. సో ఇప్పుడు మనము పర్ఫెక్ట్ అనగానే V3 వస్తుంది, కానీ ఇక్కడ కంటిన్యూస్ అన్నారు అంటే ప్రజెంట్ కాబట్టి హ్యావ్, హ్యాజ్, ఎక్కువ హ్యావే వస్తుంది, అది చూడాలి మనం. హ్యావ్, హ్యాజ్, బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ దొరికేసింది. చెప్పానా హ్యావ్, హ్యాజ్ వస్తుంది అని. బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి స్ట్రక్చర్ అది. స్ట్రక్చర్స్ మీద కూడా బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. వావ్, దిస్ కేక్ ఈజ్ డెలిషియస్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పేయచ్చు కళ్ళు మూసుకొని. షీ లవ్స్ రీడింగ్ బుక్స్ అండ్ షీ ఆఫ్టన్ విజిట్స్ ద లైబ్రరీ. ఐడెంటిఫై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కాంపౌండ్ సెంటెన్స్ అబోవ్ ఇంటూ ద కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంపౌండ్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్గా మారడం చూడాలి అని అన్నారు. సో మనం ఫస్ట్ చూస్తే షీ లవ్స్ రీడింగ్ బుక్స్, షీ డజంట్ విజిట్ ద ఆఫ్టన్ లైబ్రరీ కాదు. ఆల్దో షీ లవ్స్ రీడింగ్ బుక్స్, షీ ఆఫ్టన్ విజిట్ ద లైబ్రరీ. నో, షీ ఆఫ్టన్ విజిట్స్ ద లైబ్రరీ బికాస్ షీ లవ్స్ రీడింగ్ బుక్స్. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ clause that functions as an adverb in a sentence. సో ఒక టైప్ ఆఫ్ clause that ఫంక్షన్ adverb
సో ఏ టైప్ ఆఫ్ క్లాజ్ యాడ్వర్బ్గా సెంటెన్స్లో యాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. సో ఎక్కడ అంటే యాడ్వర్బ్ క్లాజ్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ మాత్రమే. టైప్ ఆఫ్ క్లాజ్ అంటే యాడ్వర్బ్ క్లాజ్ యాక్ట్ యాజ్ యాడ్వర్బ్. షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ డాష్ షీ డిసైడెడ్ టు స్టే హోమ్ ఫర్ వర్క్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ చూడండి మనకి ఏమొస్తే షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ కాన్సిక్వెంట్లీ అందువల్ల. నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. సో డిక్షనరీలో వచ్చే దాన్ని బట్టి మనం ఇక్కడ కరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం దీన్ని అరేంజ్ చేయాలండి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలంటే ఫస్ట్ లెటర్ మనకి పి ఉంది, తర్వాత ఓ, తర్వాత ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎల్ వచ్చింది. మరి చూస్తే ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో మనకి ఎల్ఎంఎన్ ఓపిక్యూఆర్ఎస్ కాబట్టి ఎల్ వస్తుంది. ఎల్లో ఎల్ఎల్ 2 సార్లు అంటే ఎల్ఐ వస్తుంది ఫస్ట్, దాని తర్వాత ల్యూ. సో సెకండ్ 4 అని మనకు అక్కడే తెలిసిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ 4 ఎక్కడ ఉందో చూసేస్తే సరిపోద్ది. సెకండ్ 4 ఇక్కడే ఉంది ఆప్షన్. నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఎన్మరస్, ఎనార్మస్, ENORMOUS. ఎనార్మస్ అనే స్పెల్లింగ్ మనకి చెప్పాలి అని అన్నప్పుడు దాన్ని చూడబాకండి, ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. కళ్ళు మూసుకొని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాగే కళ్ళు మూసుకొని చెప్పండి, అప్పుడు మీకు కరెక్ట్ వన్ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆఫ్ విచ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్. ఓన్లీ వన్ ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? ద యూస్ చేస్తాం. ద సన్ అని అంటాం, అంతేగాని ఏ సన్ అని అన్నాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే దానే కదండి, దాలో ఉన్న ఆప్షన్స్ చూడాలి. కూడా ద డాగ్ కూడా ఉంది కదా, ద డాగ్ ఎందుకు సెలెక్ట్ చేయాలి? చాలా ఉంటాయండి, సన్ ఒక్కటే ఉంటుందండి అందుకని. ఫోర్త్ క్వశ్చన్, 76th క్వశ్చన్. She got the promotion dash her hard work. So in case contrary to instead of by virtue of ఏమొస్తుంది? by virtue of her hard work. Post independence our country had fight several wars to protect his borders, territorial integrity and its people. Choose the synonym of the means protect and harm కాదు, endanger కాదు, guard, protect, guard. నెక్స్ట్, సారీ అండి కొంచెం ఫీవరిష్గా ఉంది దానివల్ల, సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. So antonym of the word more. మోర్కి ఏముంది? లెస్సే కదండి, 78 లెస్. నెక్స్ట్, the following is the correct transformation of indirect speech for indirect speech అడుగుతున్నారండి. He said will you listen to such a man. He said అంటే అతను అడుగుతున్నాడు మనల్ని, అంటే he asked them whether they would listen to such a man వస్తుందండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఈసారి సండే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టోటల్గా. సో ఫోన్ నా చేతిలో ఉండి పెట్టడం కాబట్టి కొంచెం వణుకు, అంటే బాడీ పెయిన్స్ వల్ల షివర్ అవుతుంది కొంచెం, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. పవన్ డిసైడెడ్ టు డాష్ హిస్ జాబ్ ఆఫర్ అండ్ pursue future education. Choose the correct phrase verb that fits the blank.
టర్న్ డౌన్ టర్న్ డౌన్. పవన్ డిసైడెడ్ టు టర్న్ ఆన్ హిస్ జాబ్ ఆఫర్ అండ్ పర్స్యూ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. అంటే దాన్ని వదులుకొని ఫ్యూచర్ జాబ్ ఎడ్యుకేషన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడు అని. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ఏ జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ వాడిన సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారండి. సో సమ్మన్ లెఫ్ట్ దేర్ అంబ్రిల్లా ఇన్ ద సమ్మన్, ఇఫ్ యూ డోంట్ నో హూ, సమ్మన్ హాల్వే. నైదర్ అంటే ఎవరు కాదు అని, ఈచ్ అంటే ఒక్కరు అని, ఎవ్రీ వన్ అంటే అందరూ అని. ఐడెంటిఫై ద ఇంటర్జంక్షన్ దట్ వుడ్ బి మోస్ట్ అప్రోప్రియేట్ టు యూజ్ యాజ్ ఎ గ్రీటింగ్. యాజ్ ఎ గ్రీటింగ్గా మనం వాడేది ఏది అని అడుగుతున్నారండి. సో వాడేది హే. సో ఇదంతా పారా అండి, పారా రిలేటెడ్ క్వశ్చన్స్. 83, 84 అనేటివి పారా చదివితే వస్తాయండి మీకు. సో అందుకని నేను ఇక్కడ గణేష్ చతుర్థి సెలబ్రేటెడ్ విత్ డాష్ ఇన్ మహారాష్ట్ర. వైబ్రెంట్ ప్రాసెసెస్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్. క్వశ్చన్ ఏంది? ఐడెంటిఫై ద ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ రీఇన్ఫోర్సింగ్ ఫ్యామిలీ బాండ్స్. ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించి ఏముంది? దీనికి ఏమి ఇచ్చారు? రక్షాబంధన్ రీఇన్ఫోర్స్ ఫ్యామిలీ బాండ్స్. రక్షాబంధన్ ఫ్యామిలీ బాండ్స్ ఇచ్చారు. సో ఆన్సర్ రక్షాబంధన్. నెక్స్ట్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. స్పీచ్ ట్రైనింగ్ ఫాస్టర్ సివిలైజ్డ్ యాటిట్యూడ్ అండ్ డాష్ స్కిల్స్. సో సోషల్ స్కిల్స్. స్పీచ్ ట్రైనింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి సోషల్ స్కిల్స్కి యూజ్ అవుతుంది అని అంటే. నెక్స్ట్, 4th క్వశ్చన్, ఐడెంటిఫై ద రీడింగ్ మెథడ్ దట్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ లెటర్స్ అండ్ సౌండ్స్. ఇంత ఫోకస్ చేసే రీడింగ్ మెథడ్ ఏది అని అడుగుతున్నారండి. ఏదని చెప్పొచ్చు మనం? ఫోనిక్స్ మెథడ్. ఇండివిజువల్ లెటర్స్ సౌండ్స్ మీద ఫోకస్ చేసేది ఏదన్నా ఉంది అంటే ఫోనిక్స్ అండి. సో నెక్స్ట్, ద ఓరల్ అప్రోచ్ అజ్యూమ్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ప్రీమియర్లీ. ఓరల్ అప్రోచ్ అజ్యూమ్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ప్రీమియర్లీ ఏంటి అని అంటే లాంగ్వేజ్ ఓరల్ అప్రోచ్లో స్పోకన్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ద స్కిల్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్ ఇన్వాల్వ్స్ గెయినింగ్ అటెన్షన్ త్రూ వాయిస్ గెస్టర్స్ అండ్ TLM ద్వారా అండి. ఐడెంటిఫై ఏ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండడానికి ఒక ఫ్యూచర్ ఏదన్నా చూడండి అని అంటున్నారు. ఏమని చెప్పచ్చు చూడండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఐడెంటికల్ టు అమెరికన్ ఇంగ్లీష్. ఇట్ ఇంక్లూడ్స్ ఇండియన్ స్లాగ్ అండ్ ఫ్రేజెస్. ఎస్, ఇట్ ఇంక్లూడ్స్ ఇండియన్. డజంట్ కాదు, ఒకటి సెట్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. At junior level, one of the aims of teaching English is to dash simple sentence and respond to questions. Is to form simple sentence and respond. Memorize కాదు, ignore కాదు, translate కాదు, form. మనం అయిపోయాయి 90 బిట్స్. మనం ప్రజెంట్ మ్యాథ్స్లోకి వచ్చామండి. సో వీటిని సాల్వ్ చేస్తే వస్తాయి, చెప్తే రావండి. సో ఫర్ మోర్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో దీన్ని మ్యాథ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం ఫేవరిష్గా ఉందండి, ప్లీజ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.